మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు శక్తిని, సామర్థ్యమును దయచేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విజయం అనుగ్రహిస్తాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. మనము భూమిని స్వతంత్రించుకుంటామని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. శాశ్వత జీవం అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన ఆశీర్వాదమును దేవుడు మనకు దయచేస్తాడు. నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిందలను తొలగిస్తాడు. అవమానాలను తొలగిస్తాడు. మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని తృప్తిపరుస్తాడు. మన జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకు మేలు చేస్తాడు. మనకు సహాయము చేస్తాడు. మన యొక్క ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. పడిపోయిన సమయంలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు. తన యొక్క కృపను నిత్యం మనపై చూపిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని సల మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాట ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితము జీవించాలి. దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించాలి. యథార్థంగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. అప్పుడు మనం దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య, మా దేశానికి అనుకరించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు నాయన. ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా నాయన. ఎవరే బాధల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయ్యానికి వందనాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నిత్యం ప్రభకు తోడుగొని నడిపించేవాడు నాకు స్తోత్రాలు ప్రభ నాయన. అయానికి వందనాలు. మాకు సహాయం చేయవాడు, మాకు మేలు చేయవాడో తనకి స్తోత్రాలు. మళ్ళీ పోషించేవాడో అయానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయానికి క్షణములు కాపాడువాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించేవాడో దానికి స్తోత్రాలు ప్రభ నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభ. నేను భక్తుల జీవితం దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభ. అయా ప్రార్థన జీవితం దయచేయి ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన. నీ కొరకు లోకంలో పరిశుద్ధంగా జీవించాలి ప్రభు, యథార్థంగా జీవించాలి ప్రభానికి స్తోత్రాలు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి శాశ్వత జీవం అనుగ్రహించేవాడు తండ్రి. శాశ్వతమైన ఆశీర్వాదం అనుగ్రహించేవాడు తండ్రి స్తోత్రాలు. అయా శ్రేష్టమైన ఈవులు మాకు అనుగ్రహించేవాడు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు అతిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.